అతను కాడు. 6వ భాగం. తను వేసే ప్రతి ఎత్తుకు పై ఎత్తే వేస్తున్నారు. తను ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడినా వాళ్లకు తెలిసిపోతుంది. తెగించాలా? తన ప్రాణానికి ఆపద అయితే చిరునవ్వుతో తెగిస్తాడు. కానీ ఇంకొకళ్ళ ప్రాణం ప్రమాదానికి గురి చేయడం తనకు ఏం అధికారమున్నది? కానీ తప్పదు, అడగాలి. అడిగి అంగీకరిస్తే? ఇదిలా ఉండగా అది రాత్రో పగలో తెలియదు కానీ టిఫిన్ తెచ్చిచ్చి దాదాపు 2 గంటలు దాటి ఉండాలి. అంటే చీకటి పడుతూ ఉండాలి. రహస్యంగా చెవిలో చెప్పవలసిన విషయాలు రాజు మోహన్కి చెప్పాడు. మోహన్ రవికి చెప్పాడు. ముగ్గురు కాచుకున్నారు. పైన గొట్టాలకు అడ్డుపెట్టిన గుడ్డ పేలికలు, బ్రెడ్ అలాగే ఉన్నాయి. అంటే గదిలోకి మత్తు కలిగించే వాయువు రాదు. తమకు స్పృహ పోదు. తలుపు తెరుస్తున్న చప్పుడు వినిపించగానే మోహన్, రవి గోడవైపు మొహాలు పెట్టి పడుకున్నారు. రాజు వెల్లకిల్లా పడుకున్నాడు. ఒక బండి తోసుకొని ఇద్దరు వచ్చారు. పొద్దున వచ్చిన వాళ్లే ఆ ఇద్దరు. వాళ్ళు బల్ల మీద గిన్నెలు పళ్ళాలు పెడుతున్నారు. వాళ్ల దృష్టి తన మీద లేదని చూసి నిశ్చయించుకొని స్ప్రింగ్లా మంచం మీద నుంచి లేచి ఒక్క ఎగురు ఎగిరి ఒకణ్ణి మెడ మీద కాలితో గట్టిగా తన్నాడు. వాడు కింద పడిపోయాడు. రెండో మనిషి ఏం జరిగిందో తెలుసుకునే లోపునే అతన్ని 2 పిడికిళ్లతో తల మీద కొట్టాడు. రాజు ఊపిరి తీసుకుంటున్నాడు. అంతలో ముందు కింద పడిన మనిషి రాజు కాళ్లను పట్టుకొని లాగాడు. అతనికి స్పృహ పోయి ఉంటుందనుకున్నాడు. కానీ ఆ దెబ్బకు మనిషికి స్పృహ పోలేదు సరికదా. మనిషి అసలే బలశాలి. చాలా కోపంతో 10ంతల బలంతో రాజును ఒక్కలాగు లాగాడు. రాజు కింద పడ్డాడు. యూ రాస్కెల్, మోసం చేస్తావా అని ఇంగ్లీష్లో తిడుతూ రాజు మెడ మీద 2 చేతులు వేసి బిగిస్తున్నాడు. రాజుకు ఊపిరాడడం లేదు. కళ్ళు వెళ్లుకు వస్తున్నాయి. అలా తను కింద పడి ఉండకపోతే ఎంత బలశాలినైనా కిటుకులతో పట్లతో ఎదుర్కోగలడు. ఏ కిటుకు ఉపయోగించడానికి వీల్లేదు. 2 చేతులు వీపు వెనక్కి ఉన్నాయి. ఆ రెండో మనిషికి కూడా స్పృహ వచ్చి లేస్తే అంతే. మరి మోహన్ రాడేం తన సహాయానికి? అప్పుడు కనుకొనల్లో నుంచి చూశాడు. ఆ రెండో మనిషి లేవబోతూ ఉంటే అతన్ని లేవనీయకుండా మోహన్ అతని ఛాతీ మీద కూర్చొని అతని జుట్టు పట్టుకొని నేలకేసి బాదుతున్నాడు. అంతవరకు నయం. గిలగిలలాడితే ఉన్న కాస్త శక్తి పోతుంది. అతని 2 చేతులు మెడని నొక్కుతున్నాయి. తన ఛాతీ పైన కూర్చొని నొక్కుతున్నాడు. అంత బరువు మొయ్యడమే కష్టంగా ఉన్నది. దానికి తోడు ఊపిరి ఆడకుండా మెడను పట్టి నొక్కుతున్నాడు. ఇప్పుడేం చేయాలి అని తను ఇంకా ఆలోచిస్తూ ఉంటే ప్రాణమే పోతుంది. 2 కాళ్ళు పైకెత్తి పూర్తిగా వంచి తన ఛాతీ మీద కూర్చున్న అతని మెడ చుట్టూ అడకత్తరలా బిగించి బలంగా వెనక్కు లాగాడు. హమ్మయ్య! మెడ మీద నుంచి అతని చేతులు సడలాయి. ఒక్కసారి గట్టిగా ఊపిరి తీసుకుని రాజు లేవబోయాడు. కానీ వెనక్కు పడ్డ తన కాళ్ల మధ్య ఇరుక్కున్న మనిషి అంత సులభంగా లొంగే మనిషి కాడు. అతను కాళ్లతో రాజును మొహం మీద తన్నాడు. రాజు వెనక్కు పడ్డాడు. అయినా తన కాళ్లను అతని మెడ మీద నుంచి తీయలేదు. ఈసారి లేచి కూర్చుంటున్నాడు. తయారుగా ఉన్నాడు. అతను తన్నడానికి కాళ్ళు జాపగానే రాజు అతని 2 కాళ్ళు 2 చేతులతో పట్టుకొని పక్కకు విరిచాడు. బాధతో అతను మూలుగుతున్నాడు. అదే సమయం రాజు ఒక కాలు పక్కకు తీసి కాలి మడమతో అతని కణతల మీద బలంగా తన్నాడు. ఆ దెబ్బకు అతనికి ప్రాణం పోదు కానీ స్పృహ పోతుందని రాజుకు తెలుసు. వెంటనే అతని నుంచి దూరమై మోహన్కి దగ్గరగా వెళ్ళాడు. మోహన్ ఆ ఇంకో మనిషి నేల మీద దొర్లుతున్నారు. ఒకళ్ళనొకళ్ళను గట్టిగా పట్టుకొని మోహన్ అతన్ని వదిలేయ్ అని రాజు అన్నాడు. మోహన్ అతన్ని వదిలేయగానే అతను లేచి నిలబడ్డాడు. వెంటనే రాజు పిడికిలి బిగించి అతని కణత మీద కొట్టాడు. శత్రువులిద్దరూ నేల మీద పడున్నారు. కనీసం 1.5 గంట వరకు ఇద్దరూ లేవరు అని రాజు అన్నాడు. పారిపోదాం అని మోహన్ అనగానే ఈ ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ల దగ్గర ఏ ఆయుధాలున్నాయో తెలియకుండా వెళ్లడం అవివేకం. ముందు అని అంటూ ఉండగా స్పృహలేని ఆ ఇద్దరి జేబులను పరీక్ష చేశాడు. ఇద్దరి జేబుల్లో రివాల్వర్లున్నాయి. మోహన్కొకటిచ్చి నీకు పేల్చడం తెలుసా అని రాజు అడిగాడు. తెలియదు అని మోహన్ అనగానే అయితే నా దగ్గరే ఉంచుకుంటాను అంటూ పిస్తాల్ తీసుకొని ఆ దుప్పటి చింపివ్వండి అని రాజు మోహనిస్తున్న బట్ట పేలికలను మెలివేసి తాడులా చేసి ఆ ఇద్దరి చేతులను వీపుల వెనక్కు పెట్టి గట్టిగా కట్టేశాడు. అలాగే వాళ్ల కాళ్లను కట్టేశాడు. తర్వాత నోళ్లలో గుడ్డ పేలికలు కుక్కేశాడు. వాళ్ళు అరవకుండా స్పృహ వచ్చినా ఏం చేయలేరు అని ఒకసారి అటూ ఇటూ చూసి
ఎందుకైనా మంచిది మన బట్టలు మార్చుకుందాం అని స్పృహ లేని ఆ ఇద్దరి బట్టలు తీసేసి రాజు మోహన్ వేసుకున్నారు. మరి రవి అని మోహన్ అడిగాడు. చెబుతాను అని భోజనం తెచ్చిన చక్రాల బల్ల మీద రవిని పడుకోమని పైన 2 తువ్వాళ్లు కప్పేశాడు రాజు. ఆ బండిని తోసుకొని గదిలో నుంచి బయటకు వెళ్లారు. గది బయట ఉన్న నడవ చేరుకున్నారో లేదో ఢామ్ అని పిస్తాల్ పేలింది. ఎక్కడ్నుంచి ఎవరు పేల్చారు? రాజు జేబులో నుంచి పిస్తాల్ తీశాడు. అవసరమైతే నిర్దాక్షణ్యంగా అడ్డం వచ్చిన వారిని కాల్చి చంపడానికి రాజు సంసిద్ధుడిగా ఉన్నాడు. మోహన్ బెదురుతూ రాజు వైపు చూశాడు. భయపడవద్దు, నడు అని సైగ చేసి చక్రాల బండి తోసుకుంటూ నడవాలో కుడివైపుకు వెళ్ళాడు. నిజానికి ఎటు వెళ్లాలో తెలియదు, ఎటు వెళ్తే క్షేమమో తెలియదు. ఎడంవైపు నుంచి పిస్తాల్ ఢామ్ అని చప్పుడు వినిపించింది కనుక కుడివైపుకు వెళ్ళాడు. నడవ చివర వరకు వెళ్ళిన తర్వాత తెలిసింది అక్కడ మెట్లు లేవు, తలుపు లేదు, వెళ్లేందుకు దారి లేదు. మళ్ళీ వెనక్కు తిరిగాడు. బండి తోసుకుంటూ వెళ్తున్నాడు. యూ ఫూల్స్, త్వరగా రండి, వాళ్లకు భోజనం ఇచ్చి రావడానికి ఎంతసేపు అని ఒక అరుపు. రాజు ఆశ్చర్యపోయాడు. అది స్త్రీ కంఠస్వరం. ఇంట్లోకి పాము వచ్చింది, షూట్ చేసి చంపేశాను, త్వరగా రండి అని ఆమె మళ్ళీ అరిచింది. గదిలోకి వచ్చిన ఆ ఇద్దరూ తప్ప ఆ ఇంట్లో మరెవరూ లేరా? ఉంటే వాళ్ళనెందుకు రమ్మంటుంది? రాజు చటుక్కున వెనక్కు వెళ్ళి తాము వచ్చిన గది తలుపు మూసి బయట గడియపెట్టి మళ్ళీ బల్ల తోసుకుంటూ వెళ్ళాడు. నడవా చివర్న ఒక పెద్ద హాల్లో సోఫాలు, టీవీ, ఇంకా ఎన్నో పరికరాలు. సోఫాలో కూర్చొని చేతిలో పిస్తాలాడిస్తోందొక యువతి. బల్ల కీచుమనే శబ్దం వినిపించగానే పక్కకు తిరిగి చూసింది. శత్రువుల బట్టలు తాము వేసుకున్నా వాళ్లంత పొడుగు లావు లేకపోవడం వల్ల వాళ్ళు తన మనుష్యులు కారని ఆమె క్షణంలో గ్రహించింది. పిస్తాల్ గురిపెట్టింది. రాజు తయారుగా ఉన్నాడు. తెలుసు ఆమె పిస్తాల్ తన వైపుకు గురిపెట్టగానే తనే ముందు పేల్చాడు. ఢామ్మని ఆమె చేతిలో పిస్తాల్ కింద పడింది. ఆమె కింద పడిన పిస్తాల్ తీసుకునే లోపునే రాజు ఒక్కంగలో కింద పడి ఉన్న పిస్తాల్ని తీసుకున్నాడు. యూ ఫుల్, నువ్వు యుగంధర్ అసిస్టెంట్ రాజువై ఉండాలి. నా పిస్తాల్ లాక్కున్నంత మాత్రాన ఈ ఇంట్లో నుంచి తప్పించుకొని పారిపోగలని అనుకోకు అని ఆమె ధైర్యంగా అన్నది. ఎందుకు తప్పించుకోలేం? నువ్వు తప్పెవరున్నారు ఈ ఇంట్లో అని రాజు అడిగాడు. కిటికీలో నుంచి చూడు, తెలుస్తుంది అని ఆమె అన్నది. చూద్దాంరా అని రాజు ఆమె వైపు వీపు తిప్పడం ఇష్టం లేక అన్నాడు. ఆమె వద్ద వేరే ఇంకేమాయుధమున్నదో ఆమె భుజాలను పట్టుకొని తోసుకుంటూ కిటికీ వద్దకు వెళ్ళాడు. అది అద్దాల కిటికీ. బయట చీకటి, ఏమీ కనిపించడం లేదు. బుకాయిస్తున్నావు, ఏమీ లేదు, ఎవరూ లేరు అని రాజు అన్నాడు. నీ పక్కన గోడ మీద ఉన్న 2వ స్విచ్ నొక్కు, తెలుస్తుంది అని అన్నది. రాజు సందేహించాడు. ఆ స్విచ్ నొక్కగానే ఆ ఇంట్లో మరెక్కడైనా అలారం గంట మోగి ఇంకెవరైనా వస్తారా? ఇంట్లో ఇంకెవరూ ఉన్నట్టు లేరు. సాహసించాలి, తప్పదు. స్విచ్ నొక్కాడు. వెంటనే బయట చీకటి మాయమైంది. దేదీప్యమైన ఫ్లడ్ లైట్లు వెలిగాయి. విశాలమైన తోట, రకరకాల చెట్లు. ఆ చెట్ల మధ్య తోటలో రాజపాళయం కుక్కలు 4, ఆల్సేషన్ కుక్కలు 4 తిరుగుతున్నాయి. అడుగు బయట పెట్టు, ఆ కుక్కలు ఒంటి మీద కండ లేకుండా చీల్చేస్తాయి అని ఆమె అన్నది. వాటిని షూట్ చేసి చంపేస్తే అని రాజు అడిగాడు. ప్రయత్నించి చూడు. ఒక్క కుక్కను షూట్ చేశావా, మిగతావి కంటికి కనపడకుండా దాక్కుంటాయి. అంతేకాదు, అవి శిక్షణ పొందిన కుక్కలు. తోటలో ఉన్న 1 మీట లాగుతాయి, అంతే. వెంటనే మా మనుష్యులు వస్తారు అని ఆమె అనగానే, మీ మనుష్యులెక్కడున్నారు అని రాజు అడిగాడు. నీకా రహస్యాలన్నీ విడమర్చి చెప్పాలా? ఇప్పటికే చాలా చెప్పాను అని ఆమె నవ్వింది. రాజు ఆలోచిస్తున్నాడు. ఈమె తప్ప ఇంట్లో ఇంకెవరూ లేరు. నీ పేరు అని రాజు అడిగాడు. పేరు చెబితే తప్పించుకోగలవా? మిస్ ఎడ్మండ్ అని నవ్వింది. చాలా అందమైన యువతి. నువ్వు ఏ దేశస్థురాలివో నాకు తెలియదు. ఏ దేశ గూఢచారులతో చెయ్యి కలిపావో అంతకన్నా తెలియదు. కానీ నీ వృత్తికి నీకు చాలా ఉపకరిస్తున్నది, అవసరమైనది నీ అందం, అవునా అని రాజు అడిగాడు. ఆమె నవ్వి ఊరుకున్నది. ఈ కుక్కల బారి నుంచి ఏ ప్రమాదమూ లేకుండా మేమీ ఇంట్లో నుంచి తప్పించుకొని పోవడానికి మార్గం చెప్పకపోతే అని రాజు ఆగిపోయాడు. చెప్పకపోతే అని ఆమె అడిగింది. ఇన్నాళ్లుగా ఎంతో ప్రయాసపడి పెంచుకొని దిద్దుకొని కాపాడుకుంటున్న నీ అందం నేను నాశనం చేస్తాను. ప్రస్తుతం నాలో దయా దాక్షిణ్యాలు లేవు అని రాజు అన్నాడు. సరే, ప్రయత్నించి చూడు అని ఆమె మళ్ళీ నవ్వింది.
ఏమిటా ధైర్యం? ఈ శత్రువులు ఎలక్ట్రానిక్ డివైజర్తో కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఈపాటికే తను తప్పించుకుంటున్నట్టు మిస్ ఎడ్మండ్ అపాయంలో ఉన్నట్లు వాళ్ళ నాయకుడికి తెలిసిపోయిందా? వాళ్ళు వస్తున్నారా? రాజు ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఒక చెయ్యి పైకెత్తాడు. ఆమెను కొట్టాలో ఏం చెయ్యాలో ఇంకా తను ఆలోచించలేదు. ఎత్తిన ఆ చెయ్యిని ఆమె ఒక్క చేత్తో పట్టుకొని అతనికి దగ్గరగా జరిగి రెండో చెయ్యి అతని నడుం చుట్టూ వేసి అతని ఒంటిని అతుక్కొని గట్టిగా అతని పెదవుల మీద ముద్దు పెట్టుకున్నది. వాట్ ఈస్ దిస్ అని రాజు అన్నాడు. అందమైన మగాళ్ళంటే నాకిష్టం అని నవ్వుతూ అన్నది. ఇందులో ఏదో మోసమున్నది. బహుశా కొంత కాలయాపన కోసం అలా చేస్తుందేమో. మిస్టర్ రాజు, ఈ ఇంట్లో నుంచి మీరు తప్పించుకొని పోలేరు. ఆ కుక్కలు మాత్రమే కాదు, ఈ ఇంటి గేటుకి ప్రహరీ గోడకి కరెంటున్న ఎలక్ట్రిక్ తీగలున్నాయి. స్విచ్ కూడా బయట ఉన్నది. కనుక అనవసరంగా ప్రాణాన్ని బలివ్వవద్దు. కమాన్, లెట్ అస్ ఎంజాయ్ అని అన్నది. రాజు సందేహం తీరిపోయింది. ఆ కుక్కలు నువ్వు చెప్పిన మాట వింటాయా అని రాజు అడిగాడు. అయ్యో కుక్కలే, నాకు చాలా భయం అని ఆమె అన్నది. అలాగా, అయితే మరీ మంచిది. తలుపు తెరుస్తాను. చటుక్కున నిన్ను బయటకు తోసేసి మూసేస్తాను. నువ్వు చెప్పినట్లు ఆ కుక్కలే నిన్ను కరవడానికి వస్తే ఈ కిటికీలో నుంచి కాల్చి చంపుతాను. లేదా అవి తోకాడించుకుంటూ నీ దగ్గరకు వస్తే అప్పుడు కాల్చి చంపుతాను. తెలిసిందా అని అన్నాడు. ఆ యువతి మొహం పాలిపోయింది. నా కుక్కలంటే చాలా ఇష్టం. పాపం, వాటిని చంపకు, వద్దు అని దీనంగా అన్నది. మనుషుల మీద లేకపోయినా కనీసం జంతువుల మీదన్నా నీకు జాలి ఉన్నందుకు సంతోషం. కుక్కల్ని కాల్చి చంపవద్దంటే చెప్పు, ఎలా తప్పించుకోవడం అని రాజు అడిగాడు. మిమ్మల్ని తప్పిస్తే నా ప్రాణం అని ఆమె ఏడుస్తోంది. మిస్ ఎడ్మండ్, భయపడవద్దు. ఇక్కడి నుంచి తప్పించుకున్న మరుక్షణం నుంచి మిమ్మల్ని నా ప్రాణప్రదంగా కాపాడుతాను. ప్రామిస్ అని రాజు అన్నాడు. ఇదిలా ఉండగా డాక్టర్ శ్రీమతి భార్గవి గారిని అత్యవసరంగా కలుసుకోవాలి అని యుగంధర్ తన వద్ద ఉన్న స్పెషల్ పాస్తో కల్పకం సెంటర్లోకి వెళ్ళి అడిగాడు. చూస్తాను, కూర్చోండి అని రిసెప్షనిస్ట్ అన్నది. 5 నిమిషాల తర్వాత, సారీ సార్, ఆమె బయటకు వెళ్లారు అని అన్నది. ఆమె బయటకు వెళ్లారా? సరిగ్గా తెలుసా అని యుగంధర్ అడిగాడు. అరగంట అయిందట, భార్గవి గారి పర్సనల్ అసిస్టెంట్ చెప్పారు అని అనగానే త్వరగా ఆమె పిఏతో మాట్లాడాలి అని అన్నాడు. రండి అని రిసెప్షనిస్ట్ అన్నది. డాక్టర్ భార్గవి పిఏ 30 ఏళ్ల యువకుడు. ఎక్కడికి వెళ్తున్నది నాకు చెప్పలేదు. కాసేపట్లో వస్తానని వెళ్లారు. తన కారులో తనే డ్రైవ్ చేసుకుని వెళ్లారు అని ఆ ఉద్యోగి అనగానే వెంటనే డైరెక్టర్ నారాయణ్ని కలుసుకున్నాడు యుగంధర్. అఫ్కోర్స్, మీరు చెప్పినట్టు ఆమెకిక్కడే క్వార్టర్స్ ఇచ్చాను. ఎందువల్ల బయటకు వెళ్లారో తెలియదు అని ఆయన అన్నాడు. శ్రీమతి భార్గవికి టెలిఫోన్ కాల్ ఏదైనా వచ్చిందా? దయచేసి తెలుసుకోండి అని అనగానే ఓఎస్ అని ఫోన్ మాట్లాడి యుగంధర్ని చూసి, యు ఆర్ రైట్, ఆమెకు డైరెక్ట్ లైన్ మీద కాల్ వచ్చిందట. ఆమె వెళ్లే 5 నిమిషాల ముందు అని అతను అనగానే యుగంధర్ గదంతా పరీక్షగా చూసి బల్ల మీద ఉన్న కాగితం తీసి, మీతో మాట్లాడాలి, ఈ గదిలో కాదు, అలా బయటకు వస్తారా అని రాశాడు. డాక్టర్ నారాయణన్, యుగంధర్ బయట ఉన్న లాన్లోకి వెళ్లారు. శత్రువులు మీ గదిలో మైక్రో డివైస్ ఏర్పాటు చేశారేమోనని బయటకు రమ్మన్నాను. మీ ఆఫీస్లో సిబిఐ ఏజెంట్ ఒకరు పనిచేస్తున్నారు. ఆయన తెలుసా అని యుగంధర్ అడిగాడు. తెలియదు అని నారాయణ అనగానే, యురేనియం ఇక్కడికి 6 రోజుల్లో వస్తుందని మీరు డాక్టర్ భార్గవికి చెప్పారు. ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పారా అని అడిగాడు. నారాయణ్ యుగంధర్ని పరీక్షగా చూసి క్షణమాకి తల ఊపాడు. మీకా వివరాలు ఎప్పుడు తెలిసాయి అని యుగంధర్ అడిగాడు. ఈ రోజునే. తెలియగానే డాక్టర్ భార్గవిని నా గదికి పిలిపించి చెప్పాను అని అన్నాడు. ఈ క్షణం నుంచి మీరు మీ ఆఫీస్కి సంబంధించిన ముఖ్యమైన విషయాలేవి మీ గదిలో ఎవరితోనూ మాట్లాడకండి. ఎలక్ట్రానిక్ నిపుణులు వచ్చి మీ ఆఫీసులో గదులన్నీ తనిఖీ చేసి వెళ్లేటంత వరకు ఆ ఏర్పాటు నేను చేస్తాను అని యుగంధర్ అన్నాడు. మీరేర్పాటు చేయనవసరం లేదు, మా డిపార్ట్మెంట్లోనే ఉన్నారు అని నారాయణ అన్నాడు. క్షమించండి, మీ ఆఫీస్ సిబ్బందిలో ఎవరినీ నమ్మడానికి వీల్లేదు. ఆర్మీ నిపుణుల్ని పంపుతాను. మరొక విషయం, ఒకసారి వాడిన యురేనియంని శుద్ధి చేసి మళ్లీ వాడడానికి సిద్ధం చేయడంలో శ్రీమతి భార్గవి ప్రవీణురాలు, అవునా అని యుగంధర్ అడిగాడు. అవును అని అనగానే, ఈ రీసెర్చ్ సెంటర్లో ఈ పరిజ్ఞానం మరెవరికీ లేదా అని యుగంధర్ అడిగాడు. వాట్ నాన్సెన్స్, నాకు మరొక 2 నిపుణులకి తెలుసు.
ఇది టీం వర్క్, ఒక్కరు చేసే పని కాదు అని నారాయణ అన్నాడు. థ్యాంక్స్ అని యుగంధర్ అన్నాడు. ఇదిలా ఉండగా హలో డాక్టర్ భార్గవి హియర్ అని అనగానే హలో డిటెక్టివ్ యుగంధర్ అసిస్టెంట్ రాజుని. మోహన్ గారు రవి దొరికారు, మిమ్మల్ని వెంటనే బయలుదేరి రమ్మని యుగంధర్ చెప్పమన్నారు అని రాజు అనగానే వస్తున్నాను అని శ్రీమతి భార్గవి అన్నది. వెంటనే వెళ్ళి కారెక్కింది. చాలా వేగంగా కారు వెళ్తోంది. కొంత దూరం వెళ్ళాక ఎదురుగా ఒక అంబులెన్స్ వచ్చి భార్గవి కారు ముందుకి పోకుండా ఆగింది. భార్గవి కారు ఆపక తప్పలేదు. అంబులెన్స్లో నుంచి ఒక యువకుడు దిగి, డాక్టర్ భార్గవి గారు, యుగంధర్ మీ భర్తని రవిని రక్షించేటప్పుడు శత్రువులతో పోట్లాడుతూ ఉండగా రవికి పిస్తాల్ గుండు దెబ్బ తగిలింది. మీ అబ్బాయిని ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు, త్వరగా రండి అని అన్నాడు. వెంటనే భార్గవి అంబులెన్స్ ఎక్కింది. అంబులెన్స్ కదిలింది. రవి ఏ ఆసుపత్రిలో ఉన్నాడు అని అడిగింది. ఒక నవ్వు వినిపించింది. ఆ నవ్వును బట్టి అతనెవరో తెలిసింది. అతను యుగంధర్ కన్సల్టింగ్ రూమ్కి వచ్చిన గూఢచారి. ఇదిలా ఉండగా కల్పకం అటామిక్ రీసెర్చ్ సెంటర్లో పనిచేస్తున్న సిబిఐ ఉద్యోగి కనిపించడం లేదని స్థానిక సిబిఐ అధికారి యుగంధర్కి చెప్పాడు. అటామిక్ రీసెర్చ్ సెంటర్లో ఎలక్ట్రానిక్ డివైస్ ఏమైనా ఉంటే వాటిని తీసేయమని, రిమోట్ కంట్రోల్ ద్వారాను ఇతర మార్గాల వల్ల సెంటర్ నాశనం చేసే ఎక్స్ప్లోజివ్స్ ఉంటే వాటిని తీసేయమని స్థానిక ఆర్మీ ఇంటెలిజెన్స్ అధికారికి యుగంధర్ చెప్పాడు. తర్వాత బొంబాయికి ఫోన్ చేసి, డిటెక్టివ్ యుగంధర్ హియర్, ఎస్ అర్జెంట్, మీరనుకుంటున్నట్లు ఈరోజు మద్రాస్కి యురేనియం పంపవద్దు అని చెప్పాడు. సారీ యుగంధర్, ఆ యురేనియంతో విమానం బయలుదేరి 10 నిమిషాలు దాటింది అని అవతల నుంచి అన్నాడు. యుగంధర్ ఒక నిట్టూర్పు వదిలాడు. ఇప్పుడేం చేయాలి? తీక్షణంగా ఆలోచిస్తున్నాడు. యుగంధర్కి ఒక అనుమానం కలిగి చటుక్కున మళ్ళీ ఫోన్ తీసి, యుగంధర్ హియర్, మొత్తం యురేనియం అంతా పంపిస్తున్నారా అని అడిగాడు. లేదు, కొంత పంపిస్తున్నాం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో అని ఆ అధికారి అన్నాడు. అంతలో ఒక యువకుడు లోపలికి వచ్చాడు. సార్, నేనే కల్పకంలో ఉన్న సిబిఐ ఏజెంట్ని, నా పై అధికారి మిమ్మల్ని కలుసుకోమని చెప్పారు అని తన ఆనవాలు చూపించి, శ్రీమతి భార్గవి గారు కారెక్కడం చూశాను. వెంటనే నేను నా కారులో ఆమె వెనకే బయలుదేరాను. కానీ గేటు వరకు వెళ్ళాక గేటు జవాన్ నన్ను వెళ్ళనివ్వలేదు. తన వెనకే ఏ కారు వచ్చినా పోనివ్వవద్దని డాక్టర్ భార్గవి చెప్పారని గేటు జవాన్ చెప్పాడు. ఆమె పెద్ద ఉద్యోగి. గేటు జవాన్ ఆమె ఆజ్ఞను తిరస్కరించలేకపోయాడు. నేను జవానుని పిస్తాల్తో బెదిరించి గేటు తెరిపించాను. కానీ ఆలస్యమైపోయింది. ఆమె కారు కడ్డంగా ఒక అంబులెన్స్ రావడం, ఆమెను అందులోకి ఎక్కించుకొని తీసుకుపోవడం దూరం నుంచి చూశాను. అంబులెన్స్ నెంబర్ కూడా కనిపించలేదు అని అతనన్నాడు. ఇదిలా ఉండగా నేను వసారాలోకి వెళ్ళి నిల్చుంటాను. ఆ పక్క గది తలుపు తెరుస్తాను. కుక్కలను పిలుస్తాను. ఆ కుక్కలన్నీ గదిలోకి వెళ్ళాక తలుపు మూసి గడియ పెడతాను. తర్వాత అని ఆమె అనగానే, వెరీ గుడ్, మోసం చేయడానికి ప్రయత్నించకు, పిస్తాల్ వీపు మీద గురిపెట్టి ఉంచుతాను అని రాజు అన్నాడు. నేను మోసం చేయను, మీరు నన్ను మోసం చేయవద్దు. డబ్బుకు ఆశపడి ఈ ముఠాలో చేరాను. వీళ్ళు దేశద్రోహులని నాకు తెలియదు అని మిస్ ఎడ్మండ్ అన్నది. ఆమె వసారాలోకి వెళ్ళింది. ఒక్కొక్క కుక్కని పేరు పేరున పిలిచి అన్నీ వసారాలోకి రాగానే పక్కనున్న గదిలోకి వెళ్ళమని చేయి చూపించింది. కుక్కలన్నీ ఆ గదిలోకి వెళ్ళాక తలుపు మూసేసింది. రండి, ఇక కుక్కలేం చేయవు అని ఆమె అన్నది. రాజు, వెనకే మోహన్, ఆ వెనకే రవి వసారాలోకి వెళ్ళారు. మనం అంటే ఈ ఇల్లు ఏ ప్రాంతాల్లో ఉన్నది? కారు కానీ మరేదైనా వాహనం కానీ ఇక్కడ ఉన్నదా అని రాజు అడిగాడు. ఈ ఇల్లు ఎక్కడున్నది నాకు తెలియదు. కళ్లకు గంతలు కట్టి నన్నిక్కడికి తీసుకొచ్చారు. వాహనం విషయం చూడాలి అని ఆమె అన్నది. పాపం కుక్కలకు మంచినీళ్లు తిండి అని రవి అన్నాడు. 1 గంట సేపట్లో ఏమీ కావు రవి. మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్ళగానే పోలీసులను పంపించి కుక్కలను విడిపిస్తాను అని రాజు ఆ పిల్లాడి భుజం తట్టి అన్నాడు. అంతలో గేటు దగ్గర ఏదో చప్పుడు వినిపించింది. ఒక అంబులెన్స్ ఆగడం చూశాడు. అంబులెన్స్లో నుంచి ఒక మనిషి దిగాడు. ఓ గాడ్, వాళ్ళు వచ్చేశారు అని మిస్ ఎడ్మండ్ భయపడుతూ అన్నది. పారిపోవడానికి తోవలేదు. మళ్ళీ ఇంట్లోకి వెళ్తే బందీలు కాక తప్పదు. ఇప్పుడేం చేయాలి? ఇదిలా ఉండగా తాంబరం ఎయిర్ ఫోర్స్ విమానాశ్రయంలో డిటెక్టివ్ యుగంధర్ ఉన్నాడు. విమానం బొంబాయి నుంచి బయలుదేరి 4 గంటలైంది. ఈ పాటికి రావాల్సిందే అని అన్నాడు. అవును, ఆశ్చర్యంగా ఉన్నది.
ఎందుకింకా రాలేదో. అంతేకాదు పైలట్ని హైదరాబాద్ టవర్ కంట్రోల్ని కాంటాక్ట్ చేయమన్నాం, అదీ చేయలేదు. ఆ పైలట్ గురించి మీకు బాగా తెలుసా అని యుగంధర్ అడిగాడు. అతని దేశభక్తిని శంకించవలసిన అవసరం లేదు యుగంధర్ అని వింగ్ కమాండర్ అన్నాడు. అయితే ఆ విమానం ఏమైంది అని యుగంధర్ అడిగాడు. అదే మాకు తెలియకుండా ఉన్నది, క్రాస్ అయిందా అని వింగ్ కమాండర్ అన్నాడు. బొంబాయి నుంచి మద్రాస్కి వచ్చే దారిలో ఉపయోగంలో లేని విమానాశ్రయాలు ఉన్నాయా, ఉంటే ఎన్ని అని యుగంధర్ అడిగాడు. దాదాపు 7 ఉన్నాయి, యుద్ధకాలంలో నిర్మించినవి అని కమాండర్ అనగానే, దరిదాపుల్లో ఉన్న ఎయిర్ఫోర్స్ విమానాశ్రయాల నుంచి మన విమానాలు పంపండి, ఉపయోగంలో లేని ఆయా విమానాశ్రయాల్లో ఎక్కడైనా యురేనియం తెస్తున్న విమానం దిగిందేమో అని యుగంధర్ చెప్పాడు. ఎందుకు, మన పైలట్ దింపుతాడు అని అనగానే, కారణం ఏదైనా ఉండవచ్చు దయచేసి అని యుగంధర్ అనగానే, ఎస్ అని వింగ్ కమాండర్ అన్నాడు. ఇదిలా ఉండగా ఎడ్మండ్, కుక్కలేమయ్యాయి అని అతనరిచాడు. మీరు రావడం చూశాను, కొత్త వాళ్ళనెవరినైనా తీసుకొని వస్తున్నారేమో, కుక్కలు గొడవ చేస్తాయేమోనని గదిలోకి తోసి గడియపెట్టాను అని ఎడ్మండ్ అన్నది. రాజు చెప్పినట్టు కుక్కల్ని వదిలివేయటానికి వ్యవధి లేకపోయింది. కుక్కల్ని వెంటనే వదిలేయ్ అని అన్నాడు. అతని కూడా శ్రీమతి భార్గవి వచ్చింది. భార్గవి గారు, మీ భర్త మోహన్, మీ కొడుకు రవి ఈ ఇంట్లోనే ఉన్నారు. మేము కోరిన విషయాలు చెప్పకపోతే వారిని మీ కళ్ళ ముందు చిత్రహింస పెడతాం అని అతను కటువుగా అన్నాడు. నన్ను హింసించినా, నా భర్తని నా కొడుకును నా కళ్ళ ముందు చంపినా మీకు నేనేమీ చెప్పను. భారతదేశ క్షేమం కన్నా మా ప్రాణాలు ముఖ్యం కాదు అని భార్గవి అన్నది. బాగా ఆలోచించే అంటున్నారా అని అనగానే, నువ్వు బాగా ఆలోచించే నన్ను బెదిరిస్తున్నావా అని ఆమె ఎదురు ప్రశ్న వేసింది. భార్గవి దేశభక్తిని లోలోన రాజు మెచ్చుకున్నాడు. శత్రువు ఒక్కడే ఉన్నాడు, అవసరమైతే అతన్ని కాల్చి చంపవచ్చు, భార్గవికి మాత్రం ఏ ఆపద రాకూడదు. ఇదిలా ఉండగా, థ్యాంక్ గాడ్ విమానం వచ్చేసింది అని వింగ్ కమాండర్ అనగానే, పైలట్ ఏమన్నా చెప్పాడా అని యుగంధర్ అడిగాడు. ల్యాండింగ్ క్లియరెన్స్ అడిగాడు అంతే అని అనగానే, గుడ్ అని యుగంధర్ అడిగాడు. 5 నిమిషాల తర్వాత ఎయిర్ ఫోర్స్ విమానం దిగింది. వెంటనే యుగంధరు, ఇతర ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగులు విమానం దగ్గరకు వెళ్లారు. అప్పటికే పైలట్ విమానంలో నుంచి దిగాడు. ఎందుకింత ఆలస్యమైంది అని వింగ్ కమాండర్ అడిగాడు. సారీ సార్, విమానం హైజాక్ చేశారు అని అనగానే, అంటే అని యుగంధర్ ఆశ్చర్యపోయి అడిగాడు. నాతో కో పైలట్ వచ్చిన అతను నిజంగా కెప్టెన్ శంకర్ కాడు, శంకర్లా తయారైన మనిషి. చీకటిగా ఉండగా బయలుదేరడం వల్ల నేను కానీ మరెవరూ కానీ అతను అసలు శంకర్ కాడని గుర్తించలేదు. విమానం బయలుదేరిన 15 నిమిషాల తర్వాత, అంటే బొంబాయి కంట్రోల్ టవర్కి దూరం అయ్యాక, పిస్తాల్తో నన్ను బెదిరించి ఏదో మత్తుమందు నా మీద జల్లాడు. నాకు స్పృహ పోయింది. మళ్లీ స్పృహ వచ్చేసరికి బళ్ళారి వద్ద నిరుపయోగంలో ఉన్న విమానాశ్రయంలో ఉన్నాను. కో పైలట్ శంకర్ లేడు, నేను తెస్తున్న ఇనప్పెట్టె కూడా లేదు. ఆ చీకట్లో అక్కడ నేను చేయగలిగిందేమీ లేదు గనక వెంటనే బయలుదేరి వచ్చేశాను అని పైలట్ అన్నాడు. తగిన సెక్యూరిటీ కూడా ఇంకో 2 విమానాలు లేకుండా ఎందుకు పంపారు అని యుగంధర్ అడిగాడు. హడావిడి చేస్తే అసలు విషయం తెలుస్తుందని రొటీన్ ఫ్లైట్లా ఉండేందుకు అని ఆ పైలట్ అన్నాడు. కమాన్, వెంటనే మనం బళ్ళారి వద్ద ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. స్థానిక పోలీసు ఉద్యోగులను జీపులతో, సిబ్బందితో అక్కడికి రమ్మని మెసేజ్ పంపండి అని యుగంధర్ అన్నాడు. ఇదిలా ఉండగా, నా కొడుకుని, నా భర్తని నాకు చూపించు అని శ్రీమతి భార్గవి అన్నది. అతను నవ్వాడు. బెదిరిస్తున్నావు, ఏమిటి నీ ధైర్యం అని అన్నాడు. నాకు కానీ నా వాళ్లకు కానీ నువ్వు ఏ అపకారం చేసినా మీ పథకం సాగదు. నా మీద ఈగ కూడా వాలకూడదని నాకు తెలుసు. నీ బాస్ నీకు అటువంటి ఆజ్ఞ ఇచ్చి ఉండాలి అని అనగానే, బుద్ధి లేకుండా మాట్లాడకు, నాకటువంటి ఆజ్ఞేది ఇవ్వలేదు అని అతనన్నాడు. నీకే బుద్ధి లేదు, నీ బాస్ నీకెప్పుడు ఎలా ఆజ్ఞలిస్తాడో నీకే తెలియదు. బహుశా నీ కోటు జేబులో కవర్ ఉంటుంది, చూసుకో అని ఆమె అనగానే అతను కోటు జేబులు వెతికాడు. ఇదిలా ఉండగా, విమానంలో నుంచి దిగగానే యుగంధర్ నేలను పరీక్ష చేయడం ప్రారంభించాడు. ఇది తాత్కాలికమైన విమానాశ్రయం కనుక రన్వే సిమెంట్ చేయలేదు. విమానం దిగినా, కార్లు వచ్చినా నేల మీద గుర్తులుంటాయి అని పక్కనున్న ఉద్యోగులతో అన్నాడు. అప్పటికే స్థానిక పోలీస్ ఆఫీసర్లు చాలామంది వచ్చేశారు.
ఇక్కడ ఒక్క విమానమే దిగింది, అంటే అది మనది. ఒక పక్క జీపు వచ్చినట్లు టైర్ల గుర్తులున్నాయి. ఈ గుర్తులను బట్టి వెంటాడాలి అని యుగంధర్ అన్నాడు. సాయుధ పోలీసు బలగంతో బయలుదేరాడు. ముందొక ట్రక్, ఒక జీపు వెళ్తున్నాయి. అప్పుడప్పుడు ఆగి టైర్ గుర్తులను చూసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ రోడ్డున వెళ్తే ఏ ఊరికి వెళ్తాం అని యుగంధర్ అడిగాడు. ఇది కచ్చా రోడ్. కాస్త దూరం వెళ్తే ఒక చిన్న అడవి ఉన్నది. అక్కడితో ఈ రోడ్డు ఆగిపోతుంది అని డిఐజీ అన్నాడు. ఆ కనిపిస్తున్నదేనా అడవి అని యుగంధర్ అన్నాడు. డిఐజీ తల ఊపాడు. అంతలో ఢామ్ ఢామ్ అని చప్పుళ్ళు వినిపించాయి. ముందు వెళ్తున్న జీప్ ట్రక్ తునాతునకలయ్యాయి. డామెట్, మైన్స్ ఏర్పాటు చేశారు, జాగ్రత్తగా ముందుకు సాగాలి అని యుగంధర్ అన్నాడు. ఎవరినైనా హెడ్ క్వార్టర్స్కి పంపి ఇంకా కొంతమంది సాయుధ పోలీసులను రప్పిస్తే అని డిఐజీ అన్నాడు. నో, అంత వ్యవధి లేదు. శత్రువులు పారిపోతారు. జాగ్రత్తగా చూసుకుంటూ కాలినడకన వెళ్ళాలి. పాపం ఆ పోలీసు ఉద్యోగులు ఏమయ్యారో చూడాలి అని యుగంధర్ అన్నాడు. ఇదిలా ఉండగా రాజు 2 పిస్తాళ్లు చెరో చేతిలో చెరో ఒకటి పట్టుకొని గురిపెడుతున్నాడు. అంతలో వెనక నుంచి ఎవరో అతన్ని తోశారు. దొర్లుకుంటూ మెట్ల మీద నుంచి రాజు కింద పడ్డాడు. రాజు లేవబోతూ ఉండగా అతని 2 చేతుల మీద 2 బూట్స్ కాళ్ళు వచ్చి నిలిచాయి. తప్పించుకు పారిపోదామనుకున్నావా? అసలు నువ్వెలా తప్పించుకున్నావు ఎడ్మండ్ అని ఆ బాసరిచాడు. నాకు తెలియదు అని ఎడ్మండ్ అన్నది. ఆల్ రైట్, గెటప్ అంటూ రాజు చేతిలో పిస్తాళ్లు లాక్కున్నాడు. తర్వాత ఉత్తరం చదవడం ముగించి భార్గవి వైపు తదేకంగా చూసి, నిన్ను వీళ్ళిద్దరి ముందు కాదు, విడిగా ఒంటరిగా నీకు బుద్ధి చెప్పాలి. అప్పటికి కానీ నిజం కక్కవు అంటూ భార్గవిని చెయ్యి పట్టుకొని చరచరా ఈడుస్తూ మేడ మీదకు తీసుకొని వెళ్ళాడు ఆ బాస్. మోహన్ని ఒక బలశాలి గట్టిగా పట్టుకున్నాడు. రాజు మీద ఒకడు పిస్తాల్ గురిపెట్టి ఉంచాడు. రవి ఏడుస్తున్నాడు. భార్గవికి ఎలా సహాయం చేయడం, ఆమెను హింసించకుండా ఎలా ఆపడం ఆలోచిస్తూ రాజు ఎడ్మండ్ వైపు చూశాడు. ఆమె ఏదైనా సహాయం చేస్తుందేమోనని. ఇదిలా ఉండగా జీప్లో ఉన్న 4, ట్రక్లో ఉన్న 6 పోలీస్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వీళ్లను వెంటనే ఆస్పత్రికి పంపండి అని యుగంధర్ ఒక అడుగు ముందుకు వేసి చూస్తున్నాడు. ఏంటి చూస్తున్నారు అని డిఐజీ అడిగాడు. మన వాహనాలు ముందుకు సాగితే అన్నీ పేలిపోతాయి. కాలినడకన వెళ్తూ ఈ మైన్స్ తీసేయాలి అని యుగంధర్ అన్నాడు. ఎలా అని అనగానే, ఆ పని నేను చేస్తాను. మీరందరూ ఆయుధాలతో నా వెనకే రండి. అడవి చేరుకున్న తర్వాత 4 చొప్పున జట్లుగా విడిపోయి లోపలికి వెళ్ళి వెతకాలి అని యుగంధర్ అనగానే, ఆల్ రైట్, ఆర్డర్స్ ఇస్తాను అని డిఐజీ అన్నాడు. ఇదిలా ఉండగా శ్రీమతి భార్గవిని చెళ్ళుమని చెంప మీద కొట్టాడు. ఎంత ధైర్యం నీకు అని ఆమె అన్నది. అవును, ఇంతేకాదు, నీ చర్మం ఒలుస్తాను. చెప్పు, మా ముఠాకి సంబంధించిన వివరాలు, మా బాస్ రహస్య గుర్తు నీకెలా తెలిసింది? నువ్వే ఈ కవర్ నా కోట్ జేబులో పడేసుండాలి. ఇంకెవరికీ అవకాశం లేదు అని అతననగానే, నీ బాస్ని కాంటాక్ట్ చేసి తెలుసుకో. అనవసరంగా నా మీద చేయి చేసుకుంటే తర్వాత చింతిస్తావు అని భార్గవి అన్నది. ఆమె ధైర్యం, ఆమె మాటల్లో గాంభీర్యం టీవీ చూసి అతను సంశయంలో పడ్డాడు. సరే, బాస్ని కలుసుకుంటాను అని గది తలుపు గడియపెట్టి మెట్లు దిగాడు. ఇదిలా ఉండగా అడవి చిన్నదే, చెట్లు పెద్దవి కావు, కానీ చాలా గుబురుగా ఉన్నాయి. లోపలికి వెళ్ళిన కొద్దీ చీకటి ఎక్కువవుతోంది. యుగంధరు వెనకే వస్తున్న 3 పోలీసులు నెమ్మదిగా ముందుకు కదులుతున్నారు. టార్చ్ లైట్స్కి అరచెయ్యి అడ్డం పెట్టుకుని వేళ్ల సందుల్లో నుంచి వచ్చే వెలుగు ఆధారంగా డైనమైట్ పేలే తీగలను వెతుకుతూ డిస్కనెక్ట్ చేస్తున్నాడు యుగంధర్. మొత్తం 6 జట్లుగా విడివిడిగా అడవిలోకి ప్రవేశించారు. ఎక్కడో ఢామ్ ఢామ్ అని పేల్పులు వినపడ్డాయి. పాపం, ఎందరు ఉద్యోగులు గాయపడ్డారో, ఎందరు మరణించారో. వాళ్ల సహాయానికి తను వెళ్ళలేడు. ఆ అడవిలో మిగతా వాళ్ళు ఏ ప్రాంతాల్లో ఉన్నారో. మళ్ళీ ఢామ్ ఢామ్ అని పేల్పులను బట్టి మిగతా 5 జట్లు గాయపడి ఉండాలనుకున్నాడు యుగంధర్. మరికొంత దూరం వెళ్ళాడో లేదో దేదీప్యమైన వెలుగు మీద పడింది. ఒక్క అడుగు ముందుకు వేయవద్దు, కాలు కదిపావా చస్తావు అని బెదిరింపు వినపడింది. ఫ్లడ్ లైట్ తన మీద వేశారు. కళ్ళు జిగేలుమన్నాయి. ఆ దీపం వెనక ఎవరు, ఎంతమంది ఉన్నారో కనిపించడం లేదు. మీరు తప్పించుకోలేరు అన్ని వైపుల నుంచి అని యుగంధర్ అంటున్నాడు. మాకా భయం లేదు, మీరు కదలకండి. మళ్ళీ ఢామ్మని పేలింది. గుండు యుగంధర్ పక్కగా రివ్వున వెళ్ళింది. అంత వెలుగులో వాళ్లకు గురి తప్పిందా, లేక తనన్ను కాల్చి చంపడానికి సిద్ధంగా లేరా? గురి తప్పడం వల్ల మళ్ళీ కాలుస్తారా? ఈసారి గురి తప్పదు.
తన ప్రాణమే కాదు, తన కూడా ఉన్న ముగ్గురి ప్రాణాలు కాపాడడం ఎలా? వ్యవధి లేదు. మళ్ళీ ఢామ్మని పేలింది. ఇదిలా ఉండగా, యూ ఫుల్, ఎందుకు రాజును తప్పించుకొనిచ్చావు? బుద్ధుందా లేదా? నీలాంటి అసమర్థుల వల్ల మా పథకం నాశనమవుతుంది అని మెట్లు దిగి వచ్చిన బాస్ మోహన్ని చూసి అరిచాడు. నాకు అని మోహనేదో చెప్పబోతున్నాడు. అతని వాక్యం పూర్తి కాకముందే అతన్ని పిస్తాల్తో ఛాతీ మీద కాల్చాడు. అంతే, వెంటనే మోహన్ నేల మీద పడ్డాడు. రాజుకు తెలుసు తక్షణం మోహన్ ప్రాణం పోయిందని. రాజుకి అంతా అయోమయంగా ఉన్నది. ఆ బాస్ అన్న మాటల్లో అంతరార్థం ఏమిటి? ఈ కుర్రవాణ్ణి గదిలో పెట్టి తాళం వెయ్యండి అని బాసరిచాడు. చాలా కోపంగా ఉన్నాడు. తను చిటికెన వేలు కదిపితే తనన్ని నిర్దాక్షిణ్యంగా కాలుస్తాడు. నువ్వు యుగంధర్ మాకు చాలా ఇబ్బందులు కల్పించారు. మా జోలికి రావద్దని ప్రారంభంలో హెచ్చరించాను, కానీ విన్నారు కాదు. ఈసారి మీకన్నా ఘటికులు, తెలివైన శత్రువుల్ని ఎదుర్కొన్నారు. ఈ పాటికి యుగంధర్ ప్రాణం విడిచి ఉంటాడు అని అంటూ అతను రాజు ఛాతీ మీదకి పిస్తాల్ గురిపెట్టాడు. నొక్కబోతున్నాడు. అరక్షణం కూడా వ్యవధి లేదు. ఇప్పుడేం చేయాలి? రాజు మెదడులో ఆలోచనకి ఆచరణకి కూడా అరక్షణం వ్యవధి లేకుండా పోయింది. ఇదిలా ఉండగా ఢామ్ అనే పేలుడు సమయానికి యుగంధర్ నేల మీద పడ్డాడు. గుండు తగలలేదు. వాళ్ళు పేల్చడం మానలేదు. మళ్ళీ ఢామ్ 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 అని మిషన్ గన్ అయి ఉండాలి. తన కూడా ఉన్నవారి విషయం ఆలోచించే స్థితిలో లేడు యుగంధర్. ఈ శత్రువును పారిపోనివ్వకూడదు. పాక్కుంటూ వెలుగులో నుంచి దాటి ఒక చెట్టు వెనక్కు వెళ్ళాడు. పిస్తాల్ తీసి ఆ ఫ్లడ్ లైట్ని గురిచూసి కాల్చాడు. అంతే, మరుక్షణం అంతా చీకటి. మూలుగులు వినపడుతున్నాయి. అంతేకాదు, చెట్ల వెనక దూరాన ఎవరో నడుస్తున్న అలికిడి వినిపిస్తోంది. వాళ్ళు పారిపోతున్నారు. యుగంధర్ లేచి నిల్చున్నాడు. కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించని చీకటి. చెవులు రిక్కించుకొని వింటున్నాడు. ఆ అడుగుల చప్పుడు కుడివైపు నుంచి. టార్చ్ వెలిగించకూడదు. చీకట్లో తడుముకుంటూ తనూ కదిలాడు. త్వరగా రా, అందరూ అడవిలోకి వచ్చేశారు, మనం వెళ్ళి అని అంటూ ఉండగా, వస్తున్నాను అని ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నారు. వాళ్ల వెనకే అడుగులో అడుగు వేస్తూ చప్పుడు చేయకుండా యుగంధరు వెళ్తున్నాడు. కాస్త వెలుగు. చెట్లు దట్టంగా లేవు. చెట్ల మధ్య నుంచి నడుస్తున్న ఆ ఇద్దరూ కలిసి పట్టుకున్న ఒక పెట్ట చూశాడు యుగంధర్. పిస్తాల్ బారికి అందుబాటులో ఉన్నారని నిశ్చయించుకున్న తర్వాత, ఆగండి, కదిలారా కాలుస్తాను అని అరిచాడు. ఆ హెచ్చరికకి వాళ్లు బెదరలేదు. ఒకడు వెనక్కు తిరిగి యుగంధర్ని షూట్ చేశాడు. గుండు కాలిలో దిగబడింది. యుగంధర్ తన పిస్తాల్ పేల్చాడు. గురి తప్పలేదు. అతను నేలకూలాడు. వెంటనే రెండో మనిషి ఓ చెట్టు వెనక్కు వెళ్ళిపోయాడు. యుగంధర్ ఇంకో చెట్టు వెనక్కు వెళ్ళి దాక్కున్నాడు. నువ్వు తప్పించుకోలేవు, చేతులు పైకెత్తి పెట్టి రా అని యుగంధర్ అన్నాడు. జవాబు ఒక పిస్తాల్ గుండు. శత్రు ఒక్కడే అయినా తన కాలి నుంచి రక్తం కారుతోంది. జేబు రుమాలు తీసి కాలికి గట్టిగా కట్టుకున్నాడు. శత్రువు ఒక చెట్టు వెనక నుంచి ఇంకో చెట్టు వెనక్కి, ఆ చెట్టు వెనక నుంచి ఇంకో చెట్టు వెనక్కు వెళ్తూ యుగంధర్ వైపు పిస్తాల్ పేలుస్తున్నాడు. అలాగే యుగంధరు చెట్ల చాట నుంచి పేలుస్తూ అతనికి దగ్గరవుతున్నాడు. శత్రువు కదులుతున్నాడు. యుగంధర్ మళ్లీ పేల్చాడు. కానీ క్లిక్మన్నది. గుళ్ళైపోయాయి. వేరే గుళ్ళు లేవు. ఇప్పుడేం చేయాలి? అతను చెట్టు వెనక నుంచి తొంగి చూసి ఒక నవ్వు నవ్వి పిస్తాల్ మీట నొక్కాడు. ప్లప్మన్నది. తెలివితేటలు, బలము, సాహసము చాలదు, అదృష్టం కలిసి రావాలే అని తనలో తాను నవ్వుకున్నాడు యుగంధర్. శత్రువు పిస్తాల్లో ఒక తూటా మిగిలి ఉన్నా తప్పించుకునేవాడు. అతను పరిగెత్తుతున్నాడు. ఆ ఈనపెట్టె బరువే లేకపోతే ఇంకా వేగంగా పరిగెత్తేవాడు. తన కాలికి పిస్తాల్ గుండు తగిలి ఉండకపోతే యుగంధర్ ఒక్క అంగలో శత్రువుని పట్టుకునేవాడు. అడవిలో నుంచి ఇద్దరూ బయటకు వచ్చేశారు. దూరంగా జీపులు, ట్రక్కులు, కార్లు వెళ్తున్నాయి. శత్రువు వాటిని చేరుకోకముందే పట్టుకోవాలి. ఒక్కొక్క క్షణం గడిచిన కొద్దీ ఒక్కొక్క అడుగు దగ్గరవుతున్నాడు అతనికి యుగంధర్. అతను చటుక్కున వెనక్కు తిరిగాడు. రెండు చేతుల్లో పెట్టెను పట్టుకొని పైకెత్తాడు. యుగంధర్ని తల మీద కొట్టడానికి. చటుక్కున యుగంధర్ పక్కకు జరిగాడు. అయినా ఇనపెట్టె భుజానికి తగిలి కింద పడ్డాడు. అయితేనేం, ఆ విసురుకి అతను ముందుకు యుగంధర్ మీదకు పడ్డాడు. పడుతూ యుగంధర్ మెడను పట్టుకున్నాడు. యుగంధర్ బలశాలి. కాని శత్రువులకు ఏవో పట్లు తెలుసు. యుగంధర్ కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. గొంతు నలిపేస్తున్నాడు. ఇక తను తాత్సారం చేస్తే తన ప్రాణం పోతుంది. శత్రువును ప్రాణంతో పట్టుకోవాలని యుగంధర్ అనుకున్నాడు. కానీ ఇప్పుడిక తప్పదు. చేయి పైకెత్తాడు. పిడికిలి బిగించాడు. ఒకే ఒక్క దెబ్బ అతని మెడ మీద కొట్టాడు.
తెలుసు ఆ ఒక్క దెబ్బకి అతని ప్రాణం పోతుందని. తన మీద పడ్డ అతన్ని పక్కకు తోసి లేచి నిల్చొని అతన్ని వెల్లకిల్లా తిప్పి చూశాడు. ఆశ్చర్యం. ఎవరతను? తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు. మోహన్. మోహన్లా తయారైన ఇంకో శత్రువా? అతన్ని మళ్ళీ బోర్లా తిప్పి షర్టుని బనియన్ని పరపరాచింపాడు. వీపు మీద ఒక నల్లని మచ్చ ఉన్నది. హెవీ క్యాజువాలిటీస్ అని అప్పుడే అక్కడికి వచ్చిన డిఐజీ అన్నాడు. పీడకలలో నుంచి తెప్పరిల్లినట్లు యుగంధర్ తల విదిలించి, నన్ను వెంటనే విమానాశ్రయానికి తీసుకెళ్లి దింపి తర్వాత గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించే ఏర్పాటు చేయించండి. ఈ ఇనపెట్టె మీ దగ్గరే జాగ్రత్తగా ఉంచండి అని యుగంధర్ అన్నాడు. ఇదిలా ఉండగా, అతన్ని చంపడం కన్నా బందీగా ఉంచడమే మేలనుకుంటాను అని మిస్ ఎడ్మండ్ అన్నది. ఎందుకన్నట్లు బాస్ చూశాడు. ఒకవేళ యుగంధర్ తప్పించుకొని వస్తే ఇతని ప్రాణాన్ని బేరం పెట్టవచ్చు అని అనగానే, వెరీ గుడ్, జాగ్రత్తగా చూస్తూ ఉండండి అని అతను వెళ్ళిపోయాడు. ఆ ఇద్దరు బలశాలులు పిస్తాళ్లు తన మీద గురిపెట్టి ఉంచారు. ఎలా తప్పించుకోవడం? మోహన్ విషయం ఆలోచిస్తే విచిత్రంగా ఉన్నది. బాస్ మాటలను బట్టి అతను శత్రువులలో ఒకడని తెలుస్తోంది. అయితే తను తప్పించుకోవడానికి ఎందుకు సహాయం చేశాడు? అందులో కూడా ఏదో మోసం ఉన్నదా? ఈ శత్రువుల్ని ఇద్దరిని ఎలా మోసగించి నిరాయుధుల్ని చేసి తప్పించుకోవడం? ఇంతకన్నా పదింతలు క్లిష్టమైన పరిస్థితుల్లో నుంచి, ప్రమాదాల్లో నుంచి తను ఎన్నిసార్లు తప్పించుకోలేదు? ఆలోచించాలి. కిటుకులు ఆలోచించాలి. హలో శ్రీమతి భార్గవి అని మెట్లవైపు చూసి అన్నాడు. రాజు అన్న ఈ మాటలు విని ఆ ఇద్దరు వెనక్కు మెట్లవైపు చూశారు. రాజు అదే ఆశించాడు. ఒక్క ఎగురు ఎగిరాడు. ఎగురుతూ ఇద్దరినీ చెరొక కాలితో వీపు మీద తన్నాడు. ఆ ఇద్దరూ ముందుకు పడ్డారు. లేస్తారు. మళ్ళీ లేస్తే అంతే. వాళ్ళు లేచే లోపున ఇది ధర్మయుద్ధానికి సమయం కాదు. పడిపోయిన ఇద్దరినీ నిర్విరామంగా బూట్స్ కాలితో తలల మీద కణతల మీద తన్నడం ప్రారంభించాడు. అంతలో మిస్ ఎడ్మండ్ కింద పడి ఉన్న 2 పిస్తాళ్లు తీసుకున్నది. ఆమె నుంచి రాజు ఒక పిస్తాల్ తీసుకున్నాడు. ఆ ఇద్దరు శత్రువులకి స్పృహపోయింది. కమాన్, భార్గవిని రవిని విడిపిద్దాం అని రాజు అన్నాడు. ఇదిలా ఉండగా యుగంధర్ ఒక పాత ఫోర్డ్ కారులో హోటల్ రాజ్ ముందు కాచుకున్నాడు. తన ఊహ సరియైందే అయి ఉండాలి. యుగంధర్ డ్రైవర్ యూనిఫామ్లో ఉన్నాడు. ఎవరూ గుర్తుపట్టరని నిశ్చయంగా తెలుసు. గంట తర్వాత ఒక ఫియట్ వచ్చింది. అందులో నుంచి ఒక మనిషి దిగాడు. యుగంధర్ గుర్తుపట్టాడు. అతనే శత్రువు. తన కన్సల్టింగ్ రూంలోకి వచ్చి బెదిరించిన మనిషి. అతను హోటల్లోకి వెళ్ళి 5 నిమిషాల తర్వాత బయటకు వచ్చాడు. మళ్ళీ ఫియట్ కార్ ఎక్కాడు. యుగంధర్ తన కారులో ఉన్న 2-వే రేడియో ఆన్ చేసి, యుగంధర్ హియర్ అని కొన్ని ఆదేశాలిచ్చాడు. ఇదిలా ఉండగా ఫియట్ వేగంగా వెళ్తోంది. తనన్నెవరో వెంటాడుతున్నారనే అనుమానమే లేనట్టు. యుగంధర్ తన కారులో కాస్త వెనకగా వెంబడిస్తున్నాడు. రెడ్ హిల్స్ దాటారు. 1 మైలు తర్వాత కుడివైపుకి ఒక కంకర రోడ్డు మీదకు ఫియట్ వెళ్ళిపోయింది. వెంటనే వెనకే వెళ్లడం వివేకం కాదు. 5 నిమిషాలు వ్యవధి ఇచ్చి తను అటు తిప్పాడు. 6 మైళ్ళు వెళ్ళిన తర్వాత ఒకే ఒక్క ఇల్లు. ఆ ఇంటికి ప్రహారీ గోడ. గేటు నుంచి బాగా దూరంగా లోపల ఒక పెద్ద మేడ. ఫియట్ ఆ ఇంట్లోకి వెళ్ళిపోయింది. యుగంధర్ తన కారు ఆ ఇంటికి దూరంగా ఆపి కాలినడకన బయలుదేరాడు. గేటు మూసేసి ఉన్నది. లోపల తిరుగుతున్న కుక్కల్ని చూశాడు. ప్రహారీ గోడల మీద ఉన్న తీగలను చూశాడు. అర్థమైంది. ఆ ఇల్లు అభేద్యమైన కోటలాంటిది. టెలిఫోన్ తీగలేదు. అంటే ఈ ఇల్లు ఎక్కడ ఉన్నదో తెలుసుకోవడానికి వీలు లేకుండా ఉండేందుకే ఫోన్ కూడా పెట్టుకోలేదు. రాజుని ఈ ఇంట్లోనే బంధించి ఉండాలి. కానీ ఎలా లోపలికి వెళ్ళడం? ఇదిలా ఉండగా భార్గవిని విడిపించడానికి మేడ మీదకు వెళ్తూ ఉండగా గేటు దగ్గర చప్పుడు విని రాజు ఆగిపోయాడు. గేటు తెరుచుకోవడం, ఫియట్ కార్ లోపలికి రావడం నిమిషంలో జరిగింది. రాజు చటుక్కున తలుపు వెనక్కు వెళ్ళి, అతను లోపలికి రాగానే తలుపు మూసేయ్ అని ఎడ్మండ్తో అన్నాడు. ఆమె 2వ తలుపు రెక్క వెనక నిల్చున్నది. ఇదిలా ఉండగా ఎలక్ట్రిక్ కరెంట్ షాక్ తగలకుండా లోపలికి వెళ్లడం యుగంధర్కి కష్టం కాదు. లోపల తిరుగుతున్న ఆ కుక్కలు? యుగంధర్ ఆలోచిస్తున్నాడు. ఎవరది? ఎక్కడో చూసిన మొహంలా ఉన్నది. ఒక యువతి వసారాలోకి వచ్చి కుక్కల్ని పిలుస్తోంది. కుక్కలన్నీ వెళ్ళిపోతున్నాయి. కుక్కలన్నీ ఒక గదిలోకి వెళ్ళిన తర్వాత బయట గడియ పెట్టింది. ఇక ఆలస్యం చేయకూడదు. ఆ ప్రాంతాల్లో ఉన్న ఒక కర్రను తెచ్చి దాన్ని పట్టుకొని యుగంధర్ గోడకు దూరంగా వెళ్ళి వేగంగా పరిగెత్తి వచ్చి గోడకు అవతల ఇంటి ఆవరణలోకి దూకాడు. మీరు పులితోక పట్టుకుంటున్నారు. తొందరలో తలగొడ పట్టుకుంటాను.
ఇదిలా ఉండగా అతను లోపలికి రాగానే చేతులు పైకెత్తిపెట్టు అని రాజు అన్నాడు. అతను ఆశ్చర్యచకితుడై ఏమిటి, ఎవరు అని అన్నాడు. నేను రాజుని, కదిలావా కాలుస్తాను, నీ మనుష్యులు నిన్ను రక్షించే స్థితిలో లేరు అని రాజు అన్నాడు. అతను 2 చేతులు పైకెత్తక తప్పలేదు. ఎడ్మండ్, ముందా కుక్కల్ని గదిలోకి పంపే, తర్వాత భార్గవిని రవిని తీసుకురా అని రాజు అన్నాడు. ఇదిలా ఉండగా అతనొక్కడే అయి ఉండడు, ఆ ఇంట్లో శత్రువులింకా ఎందరున్నారో అని అనుకుంటూ చేతిలో పిస్తాల్ పట్టుకుని క్రోటన్స్ వెనక నుంచి నిశ్శబ్దంగా ముందుకు వెళ్ళాడు యుగంధర్. వసారా వైపు వెళ్తే గదిలో ఉన్న కుక్కలు మొరుగుతాయి, అందువల్ల ఇంటికి ఒక పక్కగా వెళ్ళాడు. కిటికీ తలుపులు తెరిచే ఉన్నాయి. కిటికీ దగ్గర ఒక పెద్ద క్రోటన్, ఆ క్రోటన్ వెనక్కు వెళ్ళాడు యుగంధర్. చూస్తున్నాడు. ఇదిలా ఉండగా భార్గవిని రవిని తీసుకొని ఎడ్మండ్ మెట్ల మీదకు వచ్చింది. థ్యాంక్స్ మిస్టర్ రాజు అని భార్గవి పక్కకి చూసి ఓ మై గాడ్ అని ఏడవడం ప్రారంభించింది. నేల మీద పడి ఉన్న మోహన్ శవాన్ని చూసి ఆమె దుఃఖం ఆపుకోలేకపోయింది. ఆమెను ఏమని ఓదార్చాలో రాజుకు తెలియలేదు. యూ రాస్కెల్, యూ స్కౌండ్రల్, యూ బ్రూట్, నా భర్తను చంపావా, నిన్ను బతకనిస్తానా అంటూ చటుక్కున ఎడ్మండ్ చేతిలో ఉన్న పిస్తాల్ లాక్కుని పేల్చింది. రాజుకు అడ్డంగా ఉన్న శత్రువు నేలకూలాడు. మీరతన్ని కాల్చుండకూడదు అని రాజు అన్నాడు. అవును అంటూ భార్గవి మళ్లీ పిస్తాల్ గురిపెట్టింది. ఢామ్ అని పేలింది. భార్గవి చేతిలో పిస్తాల్ కాదు, కిటికీలో నుంచి ఆమె చేతిలో పిస్తాల్ కింద పడింది. భార్గవి కదలకు అని కిటికీ అవతల నుంచి యుగంధర్ అన్నాడు. భార్గవి నవ్వింది, విరగబడి నవ్వింది. రాజు కళ్ళప్పగించి చూస్తున్నాడు. నవ్వుతూ నవ్వుతూ నవ్వాగిపోయి నోరు వంకర తిరిగి కళ్ళు తేలవేసి మెట్ల మీద నుంచి కిందకు దొర్లిపడింది భార్గవి. సైనైడ్ మాత్రం నమిలింది. ఇదిలా ఉండగా డిటెక్టివ్ యుగంధర్ కన్సల్టింగ్ రూంలో పోలీసు ఉద్యోగులు, డాక్టర్ నారాయణన్, ఇంటెలిజెన్స్ ఉద్యోగులు, రాజు, కాత్య, ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు ఉన్నారు. ఒక రకంగా ఈ కేసు పూర్తయినా పరిశోధన పూర్తి కాని కేసని అనాలి. భార్గవిని, మోహన్ని ఏ దేశ గూఢచారులు ఎప్పుడు ఏ ఆకర్షణ, ఏ ఆశ చూపించి వాళ్ల వశం చేసుకున్నారో మనకు తెలియదు. పరోక్షంగానైనా అమెరికన్ గూఢచారులు ఈ పని చేసి ఉండాలని నేను ఊహిస్తున్నాను. అడవిలో నుంచి బయటకు వచ్చి యురేనియాన్ని ఎత్తుకుపోతున్న మనిషి అసలు మోహనని గుర్తుపట్టిన తర్వాతే మొదటిసారి భార్గవి మీద అనుమానం కలిగింది. అందువల్లే ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుకి చెప్పాను, రవి నిజంగా భార్గవి కొడుకో కాడో తెలుసుకోమని. రవిని అనాథ శరణాలయాన్నించి తెచ్చి పెంచుకున్నదని ఇన్స్పెక్టర్ తెలుసుకున్నాడు. ఈ శత్రుదేశ గూఢచారుల్లో హోటల్ రాజ్ మేనేజర్ కూడా ఉన్నాడని, రాజులో అంతమంది మోహన్లు ఉన్నారని చెప్పినప్పటి నుంచి నాకు అతని మీద అనుమానం ప్రారంభమైంది. అతన్ని పట్టుకునేందుకు ఇన్స్పెక్టర్ వెళ్తే అతను సైనైడ్ మాత్రం మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్గవే స్థానికంగా గూఢచారుల ముఠాకి నాయకురాలు. ఆ విషయం ఎవరికీ తెలియకుండా దాచింది. ఎవరు పట్టుబడినా, ఎవరు చనిపోయినా తనకు ఏ ఆపద రాకుండా ఉండడానికి. అంతేకాదు, తను ఆపదలో ఉన్నట్లు నటించి పరిస్థితులు సృష్టించి తన మీద అనుమానం రాకుండా జాగ్రత్త పడింది. ఒకేసారి బొంబాయి నుంచి యురేనియం అంతా రాదనే ఆమెకు తెలుసు. అందువల్ల కల్పకం అటామిక్ రీసెర్చ్ సెంటర్లో కీలక స్థానంలో తనుండాలి. అందుకే అంత నాటకమాడింది. సమయానికి నేను వెళ్ళి ఉండకపోతే రాజుని, ఎడ్మండ్ని, రవిని కూడా కాల్చి చంపి శత్రువులే వాళ్లను చంపినట్లు సాక్ష్యం సృష్టించేది. చాలా తెలివైన స్త్రీ, సాహసం గల మనిషి. ఇలాంటి భారతీయులు విదేశ గూఢచారులతో చేతులు కలపడం మన దురదృష్టమే కాదు, తలవంపులు కూడా అని యుగంధర్ అన్నాడు. అంటే ఆ నకిలీ మోహన్ ఆమెను బలాత్కారం చేయడం అంతా నాటకమేనా అని ఇన్స్పెక్టర్ అడిగాడు. కాదు, భార్గవే అసలు బాస్ అని ఆ నకిలీ మోహన్కి కూడా తెలియదు. మైక్రో డివైస్ ద్వారా తన వాళ్ల సంభాషణ వింటున్నారని, ఏం జరుగుతున్నది తెలుసు కనుక తనకు ముందు ఇచ్చిన ఆదేశానుసారం వాళ్ళు వచ్చి చంపేస్తారని తెలుసు. మనం ముందు వెళ్ళడం కాకతాళీయం అని యుగంధర్ అన్నాడు. వాళ్ల ముఠాకే చెందిన ఆ రెండో నకిలీ మోహన్ నేను తప్పించుకోవడానికి ఎందుకు సహాయపడ్డాడు? అసలు ఇద్దరు నకిలీ మోహన్లు ఎందుకు అవసరమయ్యారు అని రాజు అడిగాడు. అవసరమైతే ఇంకొక నకిలీ మోహన్ని ప్రవేశపెట్టి మనల్ని గందరగోళంలో పడేయాలనే ఇద్దరు నకిలీ మోహన్లను ఏర్పాటు చేయించింది.
అసలు మోహన్ ఎలాగో యురేనియం తీసుకుని వెళ్తాడు గనక నిన్ను విడిపించి నకిలీ మోహన్ని రంగంలోకి దింపాలని ఆమె ఉద్దేశమై ఉండాలి. అలా నకిలీ మోహన్ నిన్ను, రవిని, ఎడ్మండ్ని రక్షించి తీసుకొని వస్తే అసలు మోహన్ని కానీ భార్గవిని కానీ మనం అనుమానించే వాళ్ళం కాము. మిస్ ఎడ్మండ్ రాజుకు చాలా సహాయం చేసింది. డబ్బుకు ఆశపడి తను చేస్తున్నది దేశద్రోహమని తెలియకుండా చేసింది గనుక ఆమెను క్షమించవచ్చు. భార్గవే తన తల్లి అని, మోహన్ తన తండ్రి అని ప్రేమ పెంచుకొని పాపం ఇలా పెరిగిన రవిని చూస్తే చాలా జాలివేస్తోంది. ఆ పిల్లవాణ్ణి అనాథ శరణాలయానికి పంపుతున్నాను. అతని తల్లిదండ్రులు దేశద్రోహులని ఆ పసివాడికి చెప్పడం అనవసరం. అలా చెప్పకూడదు అని యుగంధర్ డాక్టర్ నారాయణన్ వైపు తిరిగి, డాక్టర్ నారాయణన్, తారావూర్ నుంచి యురేనియం అంతా వచ్చి శుద్ధి చేసేటంత వరకు మీరు, ఇంటెలిజెన్స్, సిబిఐ వారు 1000 కళ్లతో జాగ్రత్తగా ఉండడం మంచిది. మరొకసారి శత్రువులు ఇలా ప్రయత్నించక మానరు అని యుగంధర్ అన్నాడు. ఇదిలా కొంచెం జర ఎక్కువైందిలే అనుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటితో అతను కాడు అనే కథ సమాప్తం.